హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు క్లాస్లో వచ్చేసి మనకి రెడీమేడ్ స్టైల్లో బ్లౌజ్ అంటే మనకి బయట షాప్స్లో అమ్ముతుంటారు బ్లౌజులు. చూడటానికి చాలా బాగుంటాయి. సేమ్ అలానే మనకి చాలా తక్కువ టైంలో అంటే దాదాపుగా ఒక 15 నిమిషాల్లో మనం మొత్తం ఫుల్ బ్లౌజ్ని కంప్లీట్ చేసేసుకోవచ్చు. అలా చాలా సింపుల్గా దీనికి వచ్చేసి మనకి నెక్ పట్టీలు, బ్యాక్ బెల్ట్లు, హెమ్మింగ్ ఇలా ఏమీ లేకుండా చాలా తక్కువ పీసులతో విపరీతంగా అన్ని పీసులని ఆ పీసులు ఈ పీసులు ఇవి అవి మొత్తం అన్నీ ఏమీ కట్ చేసుకునే అవసరం లేకుండా చాలా సింపుల్గా జస్ట్ 15 నిమిషాల్లో మనం ఈ రెడీమేడ్ స్టైల్లో ఉండేలా బ్లౌజ్ని ఎలా కట్ చేసుకోవాలి, స్టిచ్ చేసుకోవాలి అనేది చూద్దాం. ఇంత సింపుల్గా ఈ బ్లౌజ్ని చూడబోయే ముందుగా మన ఈ వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే మన ముద్ర వీడియోస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ బటన్ ఆన్లో పెట్టుకుంటే కొత్తగా ఎప్పుడు వీడియోస్ అప్లోడ్ చేసినా ముందుగా నోటిఫికేషన్ వస్తుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, అలానే షేర్ చేయండి. ఇప్పుడు మనం మరి స్టార్ట్ చేసేద్దామా చాలా సింపుల్గా ఈ బ్లౌజ్ కటింగ్ని. ఇప్పుడు మనకి ఈ బ్లౌజ్ని కట్ చేసుకోవడానికి నార్మల్గా ఎలా అయితే తీసుకుంటామో సేమ్ అదేవిధంగా 80 సెంటీమీటర్ల లైనింగ్ పీసు, 80 సెంటీమీటర్ల బ్లౌజ్ పీస్ని తీసుకున్నాను. ఇలా తీసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఈ బ్లౌజ్ని కట్ చేయడానికి ఈ ఫోల్డింగ్స్ అవి మొత్తం నార్మల్గానే మనం నార్మల్ బ్లౌజ్కి ఎలా అయితే పెట్టుకుంటామో సేమ్ అలానే తీసుకోవాలి. ఇప్పుడు మనకి ఫస్ట్ బ్యాక్ పార్ట్ని తీసుకుందాము. బ్యాక్ పార్ట్ వచ్చేసి 14 ఇంచులు ప్లస్ పై వైపున చివరి వైపున ఖర్చు కోసం 30 ఇంచు ఎక్స్ట్రా కలిపేసుకొని 14-30 ఇంచుల దగ్గర మార్కింగ్ పెట్టేసుకోవాలి. ఇలా మార్కింగ్ పెట్టుకున్న తర్వాత మనకి ఎక్కడ క్రాస్ రాకుండా ఉండడం కోసం మిడిల్లో ఒక చోట మార్కింగ్ పెట్టేసి ఈ 2 డాట్స్ని ఇలా స్ట్రైట్గా కలిపేసుకోవాలి. ఇలా స్ట్రైట్గా కలిపేసుకుంటే మనకి తర్వాత కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉంటుంది. ఇప్పుడు వచ్చేసి నడుం లూజ్ వచ్చేసి 30 ఇంచులు ప్లస్ ఫ్రంట్ బ్యాక్ డాట్స్ సైడ్ ఖర్చు మొత్తానికి కలిపి 12 ఇంచులు ఎక్స్ట్రా తీసుకుంటే 30 + 12 42 ఇంచులు. 42 ఇంచుల్లో 4వ భాగం అంటే మనకి 10.5 ఇంచు వస్తుంది. 10.5 ఇంచుల దగ్గర ఒక మార్కింగ్ చేసేసి ఈ పై వైపును కూడా ఒక మార్కింగ్ పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఈ 2 డాట్స్ని కలిపేసుకోవాలి. ఇలా ఇంతవరకు మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనకి నెక్ లెంత్ 2.5 ఇంచులు, షోల్డర్ లెంత్ 3 ఇంచులు, ఆర్మ్ డౌన్ వచ్చేసి 6 ఇంచులు. ఇలా ఇంతవరకు మార్కింగ్ చేసేసుకొని ఈ 6 ఇంచుల దగ్గర నుండి స్ట్రైట్గా డ్రా చేసేసుకొని ఈ 2 గీతలకి మధ్యలో 1.5 ఇంచు ఉండేలా మార్కింగ్ చేసేసి ఈ మార్కింగ్ని బేస్ చేసుకొని రౌండ్ చేసేసుకోవాలి. బ్యాక్ నెక్ వచ్చేసి 4.5 ఇంచులు. 4.5 ప్లస్ ఖర్చు కోసం ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా కలిపేసుకొని 5 ఇంచుల దగ్గర ఒక మార్కింగ్ పెట్టేసుకోవాలి. ఇక్కడ ఇలా స్ట్రైట్గా తీసేసి ఇక్కడ వచ్చేసి పైన మనం నెక్ లెంత్ ఎంతైతే పెట్టామో అదే కొలత 2.5 ఇంచులు. ఈ 2.5 ఈ పై వైపున నెక్ లెంత్ డాట్ పెట్టాం కదా, ఈ 2 మార్కింగ్స్ని కలిపేసుకోవాలి. ఇలా ఇంతవరకు మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం నెక్ షేప్ ఏ షేప్ కావాలి అనుకుంటే ఆ షేప్ని కట్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు నేనైతే రౌండ్ నెక్ తీస్తున్నాను. మన చాయిస్ ఏ నెక్ కావాలి అనుకుంటే ఆ నెక్ని పెట్టేసుకోవచ్చు. ఇలా మార్కింగ్ చేసేసుకున్న ఈ పీస్ని కట్ చేసుకోవాలి. ఇలా ఫస్ట్ వచ్చేసి మనం ఈ బ్యాక్ పార్ట్ని కట్ చేసుకున్న తర్వాత ఈ లైనింగ్ పీస్కి 2వ చివరన హ్యాండ్స్ కోసం తీసుకోవాలి. ఇక మనకి చెప్పుకున్నాం కదా ముందుగానే హ్యాండ్స్కి హెమ్మింగ్ కానీ ఎక్స్ట్రా ఏమీ అవసరం లేదు అని చెప్పి ఇప్పుడు వచ్చేసి ఈ ఒరిజినల్ హ్యాండ్ పొడవును తీసుకుంటే సరిపోతుంది. హ్యాండ్ పొడవు వచ్చేసి 5 ఇంచులు ప్లస్ పై వైపున చివరి వైపున ఖర్చు కోసం ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా మార్కింగ్ చేసేసుకోవాలి. ఇలా మనం షార్ట్ హ్యాండ్స్ పెట్టుకున్నప్పుడు హ్యాండ్ డౌన్ కోసం మొత్తం 3.5 తీసుకుంటే మనకి ఇక్కడ బాగా చిన్నగా వచ్చేస్తుంది. ఇలా కొంచెం షార్ట్ హ్యాండ్స్ తీసుకున్నప్పుడు ఈ మొత్తం పొడవులో నుండి 1/2 మనకి హ్యాండ్ డౌన్ కోసం తీసేసుకుంటే సరిపోతుంది. ఈ 5.5 ఇంచులో నుండి దీనిలో సగం అంటే 2.5 ఇంచు వస్తుంది. 2.5 ఇంచు వరకు హ్యాండ్ డౌన్ తీసేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మనకి హ్యాండ్ లూజ్ వచ్చేసి 6.5 ఇంచులు అంటే మొత్తం 13 ఇంచులు. దానిలో డబుల్ ఫోల్డింగ్ మీద సగం 6.5 ఇంచులు. ఇక్కడ ఎంతైతే వచ్చిందో దీనికి ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా కలిపేసుకొని ఇక్కడ హ్యాండ్ కర్వ్ కోసం పెట్టాం కదా 7.5 ఇంచులు మార్కింగ్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఈ 2 డాట్స్ని కలిపేసుకొని ఖర్చు కోసం ఎక్స్ట్రా 2 ఇంచులు మార్కింగ్ చేసేసుకోవాలి. ఇలా ఇంతవరకు మార్కింగ్ చేసేసుకున్న తర్వాత హ్యాండ్ కర్వ్ని తీసుకోవాలి. ఇక్కడ వచ్చేసి స్ట్రైట్గా 1 ఇంచ్ వరకు స్ట్రైట్గా తీసేసి ఇక్కడ నుండి హ్యాండ్ కర్వ్ ఒకేసారి ఫుల్ డౌన్ అవ్వకుండా కొంచెం కొంచెంగా ఇలా హ్యాండ్ కర్వ్ వచ్చేలా మార్కింగ్ చేసేసుకొని ఈ పీస్ని కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత
ఫోల్డింగ్ దగ్గర ఒక టక్స్ పెట్టేసుకొని ఈ హ్యాండ్ పీసుల్ని ఓపెన్ చేసేసుకోవాలి. ఓపెన్ చేసుకొని ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్లో లోతు తీసుకోవాలి. ఈ టక్స్ దగ్గర నుండి 1 ఇంచ్ దగ్గర ఈ ఎక్స్ట్రా ఖర్చు కోసం మార్కింగ్ ఈ 2 డాట్స్కి మధ్యలో 3/4 ఇంచు ఉండేలా పెట్టేసుకొని ఈ మార్కింగ్ని బేస్ చేసుకొని మిడిల్లో ఈ మార్కింగ్ దగ్గరికి ఈ టక్స్ దగ్గరికి మార్క్ చేసుకున్న ఈ చిన్న పీస్ని కట్ చేసుకోవాలి. ఇలా లోతు తీసిన వైపున చిన్న టక్స్ని పెట్టేసుకోవాలి, మనకి స్టిచ్చింగ్ అప్పుడు గుర్తుగా ఉండడం కోసం. ఇప్పుడు వచ్చేసి మిగిలిన పీస్ని తీసుకోవాలి. మనం ఈ లైనింగ్ పీస్లో ఒకవైపున బ్యాక్ పార్ట్, రెండవ వైపున హ్యాండ్స్ని తీసాం కదా, ఇలా తీసుకున్న ఈ పీస్ని రెండవ వైపునకి తిప్పేసుకొని అంటే ఈ ఓపెన్స్ మన వైపుకు ఉండేలా పెట్టుకోవాలి. ఇలా పెట్టుకున్న తర్వాత ఇప్పుడు దీనికి పై వైపున మనం బ్యాక్ పార్ట్ పీస్ని వేసేసుకోవాలి. ఇది వచ్చేసి మనం క్రాస్గా వేసేసుకోవాలి. క్రాస్ కటింగ్ లేదు స్ట్రైట్ కటింగ్ అంటే కనుక స్ట్రైట్గా వేసేసుకోవచ్చు. ఇలా వేసుకున్న తర్వాత ఈ చివరన 2 ఇంచుల క్లాత్ని ఫోల్డ్ చేసేసుకోవాలి. ఫోల్డ్ చేసుకొని ఇప్పుడు సేమ్ ఇదే షేప్లో మార్కింగ్ చేసేసుకోవాలి. ఇంతవరకు మార్కింగ్ చేసిన తర్వాత ఈ పీస్ని తీసేసుకొని ఇప్పుడు మనం ఫ్రంట్ నెక్ ఎంత ఉంది అనేది చూసుకోవాలి. ఫ్రంట్ నెక్ అయితే ఇప్పుడు నేను నెక్ డీప్ కోసం 6 ఇంచులు పెడుతున్నాను. మనకి రెడీమేడ్ స్టైల్లో కొంచెం అందరికీ సరిపడా రావాలి అంటే ఈ నెక్ 6 ఇంచులు పెట్టేసుకుంటే ఎగ్జాక్ట్గా సరిపోతుంది. ఇక్కడ ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఈ నెక్ని కూడా రౌండ్ చేసేసుకోవాలి. అలానే ఫ్రంట్ పార్ట్లో లోతు తీసుకోవాలి. ఇది వచ్చేసి ఈ రౌండ్ తిరిగే దగ్గర 1/2 ఇంచ్ మార్కింగ్ చేసేసి జస్ట్ ఇలా చిన్నది లోపలికి మార్కింగ్ చేసేసి ఇది కూడా మనం లోపలికి కట్ చేసేసుకోవాలి. ఇలా ఇంతవరకు పెట్టుకున్న తర్వాత ఈ చివరి వైపున మార్కింగ్ దగ్గర నుండి 1.5 లేదంటే 2 ఇంచులు మనకి ఈ హుక్ కాజా బెల్ట్ ఎక్కువ కావాలా తక్కువ కావాలా అనే దాన్ని బట్టి అడ్జస్ట్ చేసేసుకోవాలి. ఇప్పుడు నేనైతే ఈ బ్లౌజ్కి 1.5 ఇంచ్ మార్కింగ్ చేసేస్తున్నాను. ఇలా అలానే ఈ చివరిని వచ్చేసి సైడ్ జాయింట్ వైపున ఒక 1/2 ఇంచ్ పై వైపునకి మార్కింగ్ పెట్టేసేయాలి. ఇలా ఇంతవరకు మార్కింగ్ చేసిన తర్వాత ఈ పై వైపున ఫ్రంట్ పార్ట్ పొడవుని కొలుచుకోవాలి. ఇది వచ్చేసి ఈ షోల్డర్ దగ్గర నుండి కరెక్ట్గా మిడిల్లోకి కొలుచుకోవాలి. ఇప్పుడు నేనైతే 13.5 ఇంచులు తీస్తున్నాను ఫ్రంట్ పార్ట్ పొడవు. ఇది వచ్చేసి ఇలా స్ట్రైట్గా మార్కింగ్ చేసేసుకోవాలి. ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఈ డాటు, ఈ చివరి డాటు, ఈ మార్కింగ్ డాట్, ఈ 3 డాట్స్ని కలుపుకోవాలి. ఇది వచ్చేసి ఇలా కొంచెం జస్ట్ యూ షేప్ వచ్చేలా మార్కింగ్ చేసేసుకోవాలి. ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఈ చివర ఈ ఎడ్జ్ ఉంది కదా గీత, ఇక్కడి నుండి డాట్స్ కోసం 2.5 ఇంచుల దగ్గర ఒక మార్కింగ్, ఇక్కడి నుండి 2.5 ఇంచుల దగ్గర ఒక మార్కింగ్, అలానే ఈ ఆర్మ్ రౌండ్ దగ్గర ఒకటి, అలానే ఈ పార్ట్ ఉంది కదా హుక్స్ కాజాల్ బెల్ట్ వైపు ఇటువైపున కరెక్ట్గా మధ్యలో లేదంటే ఈ పొడవు ఎక్కువగా ఉంది అంటే మధ్యలో నుండి ఒక 1/2 ఇంచ్ కింద ఇలా మార్కింగ్ చేసేసుకొని ఇప్పుడు మనం ఈ పీస్ని కట్ చేసేసుకోవాలి. ఇలా ఫ్రంట్ పార్ట్ పీస్ని కట్ చేసుకున్న తర్వాత ఈ మార్కింగ్స్ పెట్టిన దగ్గర టక్స్ని పెట్టేసుకోవాలి డాట్స్ని స్టిచ్చింగ్ వేయడం కోసం. ఇప్పుడు వచ్చేసి మనం మిగిలిన ఈ పీస్లో షేప్ బెల్ట్ని తీసుకుందాము. ఒక చివరి నుండి మనం నడుం లూజ్ ఎంతైతే తీసుకున్నామో అదే కొలతని షేప్ బెల్ట్ కోసం పెట్టేసుకోవాలి 10.5 ఇంచులు. ఇలా మార్కింగ్ చేసేసుకున్న తర్వాత ఒక చివరిని వచ్చేసి 3.5 ఇంచులు, రెండవ చివరిని వచ్చేసి 3 ఇంచులు మార్కింగ్ పెట్టేసుకోవాలి. ఇలా మార్కింగ్ పెట్టేసుకొని ఇక్కడ నుండి ఈ మిడిల్లో కొంచెం ఇలా డౌన్ వచ్చేలాగా మార్కింగ్ చేసేసుకొని డ్రా చేసిన ఈ పీస్ని కట్ చేసుకోవాలి. ఇలా ఇంతవరకు కట్ చేసుకున్న తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఈ లైనింగ్ పీసుల్ని బ్లౌజ్ పీస్ పై వైపున వేసేసుకొని సేమ్ ఇదే సైజులో బ్లౌజ్ పీస్ని కూడా కట్ చేసుకోవాలి. ఇక మనకి దీంట్లో చాలా సింపుల్గా కట్ చేసుకుందాం అనుకున్నాం కదా, దీనికి వచ్చేసి ఎక్స్ట్రా బెల్ట్ పీసులు కానీ నెక్ పీసులు కానీ ఏమీ కట్ చేయాల్సిన అవసరం లేదు. మెయిన్ ఇంతవరకు లైనింగ్ పీసులు కట్ చేసుకుంటే సరిపోతుంది. ఈ పీసుల్ని పెట్టేసుకొని ఈ బ్యాక్ పార్ట్, ఫ్రంట్ పార్ట్, హ్యాండ్స్ సేమ్ ఇదే సైజులో ఈ బ్లౌజ్ని కూడా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసి పెట్టిన ఈ లైనింగ్ పీసుల్ని వేసేసి సేమ్ ఇదే సైజులో బ్లౌజ్ పీస్ మీద కట్ చేసేసాను. ఇలా ఇంతవరకు కట్ చేసుకున్న తర్వాత మనం దీన్ని చాలా సింపుల్గా ఎలా స్టిచ్ చేసుకోవాలి అనేది నెక్స్ట్ క్లాస్లో చూసేద్దాం. ఓకే ఫ్రెండ్స్,
చూసారు కదా, చాలా సింపుల్గా మనం ఈ బ్లౌజ్ని ఎలా కట్ చేసుకోవచ్చు అనేది. ఇలా ఇంతవరకు కట్ చేసుకున్న తర్వాత ఇక దీనికి ఎక్స్ట్రా బ్యాక్ బెల్ట్ కానీ నెక్ పీస్లు కానీ ఇవి ఏమీ లేకుండా జస్ట్ మొత్తం అసలు హెమ్మింగ్ అన్న అవసరం లేకుండా మనం ఎలా స్టిచ్ చేసుకోవాలి అనేది మన నెక్స్ట్ క్లాస్లో చూసేద్దాం. వీడియో నచ్చితే లైక్ చేయండి, అలానే షేర్ చేయండి. ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మన ముద్ర వీడియోస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.